ప్రభావతి మనోజ్ తోటి ఇలా అంటూ ఉంటుంది. అంతా నా తలరాత. నీ కారణంగా ఎప్పుడూ ఎవరో ఒకరితో తిట్లు తింటూనే ఉన్నాను. అసలు తనకు ఉన్నట్టుండి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చిందిరా అని ప్రభావతి అడుగుతుంది. చెప్పాను కదమ్మా పిల్లల గురించి అని మనోజ్ బదులిస్తాడు. లేదురా, నాకెందుకో సందేహంగా ఉంది. పెళ్లికి ముందు రోహిణి జీవితం ఏంటో మనకు తెలియదు కదా అని ప్రభావతి అంటే, అదేంటమ్మా అలా అన్నావు? మా ఇద్దరి మధ్యన ఎలాంటి సీక్రెట్లు లేవు. తను నా దగ్గర ఏం దాచలేదు కూడా అని మనోజ్ అంటాడు. ఒరే పిచ్చి మాలోకం, నువ్వు దానికి అన్నీ చెప్పావురా, కానీ తను అన్నీ నీకు చెప్పింది అనడానికి గ్యారంటీ ఏంటి? ఎప్పుడూ నీ పక్క నుంచే కాదురా, అన్ని వైపుల నుంచి ఆలోచించు. ఇన్ని డిగ్రీలు చదివావు కానీ లోకం పోకడ తెలియదు మొద్దు అంటూ తల మీద ఒక్కటి పీకుతుంది ప్రభావతి. అమ్మా, నువ్వు ఎప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని మనోజ్ అంటే, లేదురా, తను నీ దగ్గర ఏదో విషయం దాస్తుందని అనిపిస్తుంది. నువ్వు తన దగ్గర అన్నీ చెప్పావు, కానీ తను నీ దగ్గర అన్నీ చెప్పిందో లేదో కాస్త స్థిమితపడ్డాక మెల్లగా వెళ్ళి అడుగు. తనని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురా. నిదానంగా ప్రేమగా అడిగి తెలుసుకో అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక బాలు తాము దాచిన డబ్బు ఎంత ఉందా అని లెక్క పెడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మీనా వస్తుంది. కానీ మీనా వచ్చింది బాలు పట్టించుకోడు. దాంతో మీనా కాస్త జరిగి మరి బాలు పక్కన కూర్చుని, రాత్రి అయింది, చల్లగాలి హాయిగా ఉంది, ఇద్దరమే ఉన్నాం అని మీనా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటే బాలు మాత్రం ఈ ఈఎంఐ, పెట్రోలు, ఇంటి ఖర్చులు అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు డబ్బేనా అని మీనా విసుక్కుంటే, రూమ్ కట్టాలి, మేస్త్రికి డబ్బులు ఇవ్వాలి అని అంటాడు. మీతో మాట్లాడాలి అని మీనా అంటే, బాలు ఏంటి నీ గోలా అని విసుక్కుంటాడు. దాంతో మీనా అలుగుతుంది. ఆ తర్వాత అసలు విషయం మాట్లాడడం మొదలు పెడుతుంది. రోహిణి పిల్లల కోసం పరీక్ష చేయించుకుంది కదా, అంటే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు అనే కదా అర్థం. మనకు వాళ్ళకంటే ముందే పెళ్ళయింది కదా, అంటే ముందు మనకే కదా పిల్లలు పుట్టాల్సింది అని మీనా అనగానే బాలు ఉలిక్కి పడతాడు. అయ్య బాబోయ్, ఇప్పటికీ ఈఎంఐలు కట్టాలి, రూమ్ కట్టాలి, ఇంటి ఖర్చులు ఇవ్వాలి, ఇన్ని ఖర్చులు పెట్టుకుని పిల్లలు అంటే సంపాదించిందంతా వాళ్ళ డైపర్లకే ఖర్చయిపోతుంది, పిల్లలు వద్దు అని బాలు అంటాడు. దాంతో మీనా అలిగి అటు తిరిగి కూర్చుంటుంది. కానీ ఆమె పెట్టుకున్న మల్లెపూలు వాసన బాలుకి తగులుతూ ఉంటాయి. దాంతో ఆ డబ్బులు పక్కన పెట్టేసి మీనా అంటూ దగ్గరికి వస్తాడు. అప్పుడు మీనా విసుక్కుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.